ప్రైవేటు భాగస్వామ్యంలో అంటే డబ్బున్న వాళ్ళందరితో వ్యాపారస్తులతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని వాళ్ళ చేతికి అప్పచెప్పేసి నడపటం అనేది ప్రపంచం అంతా కూడా ఇదే నడుస్తుందంట. ప్రపంచం అంతా నడిచినట్టు ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో జరుగుతుందా? ప్రపంచంలో ఏ పాలకుడైనా ఏ అంటే అక్కడ ముఖ్యమంత్రి కానీ లేదా ప్రధానమంత్రి కానీ అతని మీద అంటే అతను పాపాలు చేసి దోషిగా సాక్ష్యాధారాలను కూడా ఉండగా జైల్లోకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చి అంటే ఆరోగ్యం బాగాలేదని హెల్త్ కండిషన్స్ బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసులన్నీ మూయించుకున్నాడు ఎవడన్నా ఉన్నాడా? ప్రపంచంలో ఇది ఇక్కడ ఒక్క చోటే కదా. ఇటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో మొదటి ముఖ్యమంత్రి కూడా మీరే కదా. మీ మీద ఉన్న కేసుల్ని మీరే ముఖ్యమంత్రిగా ఉండి మీరు ముద్దాయిగా ఉండి మీరు ముఖ్యమంత్రిగా ఉండి మీ కేసులన్నీ కూడా అధికారులను బెదిరించి క్లోజ్ చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఎవడున్నారంటే భారతదేశంలో ఇంతవరకు చరిత్రలో స్వాతంత్రం వచ్చిన 70-80 ఏళ్లలో 8 దశాబ్దాలలో మీరే కదా. ఇంకోటి ఎవడన్నా ఉన్నాడా ముఖ్యమంత్రి? ఇంకా ఆయన చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. పీపీపీ విధానంలో ప్రభుత్వ ఆసుపత్రులు ఏది వాళ్ళు ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ చాలా చోట్ల 90-100%, కొన్ని చోట్ల 50-60%, కొన్ని చోట్ల 40%, 40 నుంచి 50% పూర్తయినటువంటి అంటే 50-60 ఎకరాల్లో మినిమం 50 నుంచి మ్యాక్సిమం 70-75 ఎకరాల్లో నిర్మాణం అయినటువంటి ఈ కాలేజీ ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్కి ఇస్తే అంట ఏమవుతుంది? వాళ్ళు నిర్వహించి మళ్ళీ మనకిస్తారంట. ఎప్పుడు దాకా నిర్వహిస్తారు? నారా చంద్రబాబు నాయుడు గారు మీరిచ్చేది 66 ఏళ్లకి. 66 ఏళ్ల తర్వాత మీరుంటారా, నేనుంటానా, మీ అబ్బాయి ఉంటాడా? మనం బతికుంటామా అని అడుగుతున్నా. మీరు కానీ పవన్ కళ్యాణ్ కానీ మీ అబ్బాయి కానీ నేను కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మోడీ గారు కానీ ఎవరన్నా బతికుంటారా? ఆఖరికి మీ సత్యకుమార్ ఏమన్నా బతికుంటాడా? జబ్బలు కొట్టుకుంటున్నాడు కదా నేనే అని. 66 ఏళ్ల తర్వాత మీరు ఎవరన్నా బతుకుంటారా? నేను ఎవరన్నా బతుకుంటాం? మనం ఎవరు బతుకుంటాం కదా. 66 ఏళ్లకి మీరు మెడికల్ కాలేజీలని గవర్నమెంట్ హాస్పిటల్స్ని వాళ్ళ పరం చేసి ఎంతకి ఎకరం రూపాయి కంట అంటే అద్దె సంవత్సరానికి రూపాయి అద్దెతో 66 ఏళ్ళు లీజుకి ఇచ్చి వాళ్ళు మళ్ళీ వెనక్కిస్తారంట. ఏంటి 66 ఏళ్ళ తర్వాత ఎవడు ఉంటాడు? మళ్ళీ 66 ఏళ్ళకి మళ్ళీ లోకేష్ నాయుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే దాన్ని ఇంకో 160 ఏళ్ళు చేయడం ఏముంది? లేదులే ఇన్నాళ్ళు వీళ్ళే ఖర్చు పెట్టి నడిపారు కదా ఈ కాలేజీలు వాళ్ళకేమని క్యాబినెట్ తీర్మానం చేయడం ఏమనుంది? అంటే మాట్లాడే మాట జనం నవ్వుతారే, మనం తప్పుడు మాటని ప్రజలు ప్రశ్నిస్తారే అనేటువంటి భయం కూడా లేకుండా మీరు మాట్లాడుతున్నారు. ఆయన చెప్తాడు ఏముంటుందా జగన్మోహన్ రెడ్డి అట్లా మాట్లాడతాడు. గవర్నమెంట్ హాస్పిటల్ బయట ప్రభుత్వ ఆసుపత్రి అని పెద్ద బోర్డు ఉంటుంది కాబట్టి చిన్నగా ఆ ప్రైవేట్ వాడి పేరు రాసుకుంటాడంట. నేను అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు, మీ హెరిటేజ్ ఎక్కడెక్కడైతే ఉందో ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ వద్దులే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎకరం రూపాయికి సంవత్సరానికి నాకు లీజుకి ఇచ్చేయి 66 ఏళ్ళకి. నేను నడిపి మళ్ళీ 66 ఏళ్ళ తర్వాత మీ దేవాంశకో లేదా దేవాంశ కొడుక్కో అప్పచెప్తాను. నేను మా మనవడో మా ముని మనవడు ఎవడో ఒకటి అప్పచెప్తాం, మాకు ఇచ్చేయి. ఇస్తారా అని అడుగుతున్నాను. ఎవరు? ఎందుకు ఎవరు? మీరు కాక అంటే మీ తత్వం ఎట్లా ఉంటుందంటే గాలిలో మేడలు కడతాం లేదా పిట్టల ద్వారా కబుర్లు చెప్పటం, అసాధ్యాన్ని సాధ్యమవుతుందనేది మాటల్లో ఓకదంపుడు ఉపన్యాసాల్లో చెప్పటం. మొన్న ఏం చెప్తున్నారు? ఈ డాక్టర్లకి ఏం తెలుసాయా? ఏఐకి తెలుసు అంటే ఏంటి? డాక్టర్లు ఇచ్చినటువంటి సమాచారంతో ఒక నాలెడ్జ్ హబ్గా అంటే లేదా ఒక డేటా సెంటర్గా తయారై నువ్వేమన్నా ప్రశ్న కొడితే దాంట్లోంచి అవన్నీ కలగలిపి దాంట్లోంచి ఏముందో అది తీసుకొచ్చిస్తుంది. దానికిను డాక్టర్ ఒకటే. నేను అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు, మీకు జ్వరం వస్తే మీకు సుస్థి వచ్చినప్పుడల్లా
మీరు కంప్యూటర్ దగ్గర కూర్చుని కొట్టుకోకుండా నాగేశ్వర రెడ్డి గారు హాస్పిటల్కి పరిగెత్తుకు ఎందుకు వెళ్తున్నారు అని అడుగుతున్నా. లేదు ఇవన్నీ వద్దు, మీ జిల్లానే కదా, చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ని ప్రైవేట్గా ఇచ్చారు కదా 2015 సంవత్సరంలో. మీరు గబాలన చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళి వైద్యం చేయించుకోవట్లేదు? మీరు చెప్తున్నారు కదా గవర్నమెంట్ కన్నా అద్భుతంగా నడుపుతారు ప్రైవేట్ వాళ్ళని, మరి చిత్తూరు హాస్పిటల్కి ఎందుకు వెళ్తలే? ఇంతవరకు ఒక్కరోజన్నా 2015 నుంచి ఇవాళ దాకా ఒక్కరోజన్నా చిత్తూరు హాస్పిటల్కి వెళ్ళి ఒక బిళ్ళ ఏమైనా వేసుకున్నారా? మీరు ఒక ఇంజక్షన్ చేయించుకున్నారా? అక్కడ ఏం జరుగుతుందో కనుక్కున్నారా?